మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 19వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత లోయలా ఇన్యాసి వారిని గురించి ధ్యానించుకుందాము. ఇన్యాసి వారు క్రీస్తు శకం 1491లో ఉత్తర స్పెయిన్లో లోయలాపురి అనే పట్టణంలో జన్మిస్తారండి. అందుకే ఈయనని సెయింట్ ఇగ్నిషియస్ ఆఫ్ లోయలా అంటారు. ఈయన పేరు మీదనే చాలా కాలేజెస్ ఉంటాయి కదా, లోయలా కాలేజ్, లోయలా స్కూల్స్ అని ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఈయన ద్వారా దేవుడు మరి జేసు సభ, సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూట్స్ అనే సభని స్థాపిస్తారు. మరి ఈయన శిష్యుడే షౌరివారు. రేపు షౌరివారిని గురించి ధ్యానించుకుందాం. దేవుడు ఈ ఇద్దరి ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. అయితే వీళ్ళమ్మ నాన్న దైవభీతి కలిగిన వాళ్ళండి. ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు. ఈయన పుట్టిన కోట పేరు కూడా లోయలా అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్నలకి 11 మంది పిల్లలు, 8 మంది కొడుకులు, 3 కూతుర్లు అన్నమాట. అందరిలోకి చివరి సంతానంగా 11వ అబ్బాయిగా పుడతారనమాట లోయలా, అంటే ఇన్యాసి వారు అనమాట. ఇంకా దైవభీతి కలిగిన కుటుంబం అండి. ఆ తర్వాత ఈయన పెద్దగా అయిపోయిన తర్వాత ఆర్మీ ఆఫీసర్ అవుతాడనమాట. యుద్ధంలో ఆర్మీ ఆఫీసర్గా చాలా యుద్ధం చేస్తాడు వాళ్ళ దేశం పక్షాన, స్పెయిన్ దేశం పక్షాన అనమాట. అయితే ఒకసారి ఆయన పెద్దగా అయిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఫ్రెంచ్ సైన్యం వీళ్ళ మీద దాడి చేస్తారండి. ఇంకా ఆ ఫ్రెంచ్ సైన్యం హోరాహోరీగా పోరాడతారు. వీళ్ళు కూడా మరి హోరాహోరీగా పోరాడతారు. అయితే ఆ పోరాటంలో, యుద్ధంలో ఫ్రెంచి సైనికుడు ఒకరు వేసినటువంటి తుపాకీ గుండు, అంటే వాళ్ళు కాల్చినప్పుడు ఈయన కుడికాలు మోకాలు క్రిందకి ఒక బుల్లెట్ వెళ్ళిపోతుందండి. ఇంకా చాలా విపరీతమైన బాధ. ఆయనని హాస్పిటల్లో చేర్పిస్తారు. అక్కడ మరి ఆపరేషన్ చేసేసి ఆ బుల్లెట్ తీసేస్తారు. తీసిన తర్వాత ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే ఈ కాలు, కుడికాలు కొంచెం కురచగా ఉంటుంది అన్నమాట ఎడమ కాలు కంటే. కనుక నడిచేటప్పుడు కొంచెం లింపింగ్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఈయన ఏమంటారంటే, నాకు అట్లా వద్దు, మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి నా కాళ్ళు విరగొట్టి మీరు మళ్ళీ ఆపరేషన్ చేసి 2 కాళ్ళు ఒకే సైజులో ఉండేటట్లుగా మీరు ఆపరేషన్ చేయండి అని. ఆ రోజుల్లో మరి అనస్థీషియా ఉందో లేదో అండి, అంత బాధ ఆయన భరిస్తారు, ఆపరేషన్ చేస్తారనమాట. తర్వాత డాక్టర్స్ ఏమంటారంటే 3 నెలలు మరి హాస్పిటల్లో రెస్ట్ తీసుకోవాలి, బెడ్ మీద ఉండాలన్నమాట. ఆర్మీ ఆఫీసర్గా చాలా హోరీగా యుద్ధం చేసే ఆయన అనమాట. ఇంకా ఆయన లైఫ్ అంబిషన్ ఏంటంటే సైన్యాధికారి కావాలి, సైన్యాన్ని నడిపించాలి, ఇంకా ఒక పెద్ద రాకుమార్తెను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఆనందంగా జీవితం గడపాలి అని కలలు కంటున్న సమయంలో తన 30 సంవత్సరాల వయసులో మరి యుద్ధంలో కాలు విరగొట్టుకుంటాడు. ఆపరేషన్ జరుగుతుంది, మరలా ఆపరేషన్ చేయమంటాడు, కాలు కురచగా ఉంది అని చెప్పి చాలా బాధ, పెయిన్ఫుల్గా ఉంటుంది. అలా యుద్ధాలు చేసే వ్యక్తి, పరిగెత్తే వ్యక్తి ఇంకా ఇప్పుడు మంచం మీద ఉండాలంటే ఆయనకి చాలా కష్టమైపోతుంది. అప్పుడు అక్కడ నర్సులను అడుగుతాడు, అమ్మ నాకు చాలా కష్టంగా ఉంది, ఏదైనా ఒక పుస్తకం ఇవ్వండి చదువుకుంటాను. వాళ్ళు ఏం పుస్తకం ఇస్తారంటే పునీతుల పుస్తకాన్ని ఇస్తారండి. ఆ పునీతుల పుస్తకాన్ని చదివి ఆయన జీవితం మారుతుందన్నమాట. అలాగే మరి నూతన నిబంధనలో కొన్ని
గ్రంథాలు చదువుతాడు, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా. కానీ పునీతుల గురించి చదువుతున్నప్పుడు ఆయన అనుకుంటాడు, నేనెందుకు పునీతుణ్ణి కాకూడదు? వీళ్ళు పునీతులు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు, ఇన్ని అద్భుతాలు చేశారు, నేనెందుకు చేయకూడదు? నేను అనుకుంటున్నాను ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, అంతోని వారు, ఇంకా వీళ్ళందరూ అపోస్తులు, మరి పౌలు, వీళ్ళందరి గురించి చదువుతుంటే పౌలు ఎట్లా సువార్తను బోధించాడు, ఎట్లా అద్భుతాలు చేశారు, పేతురు, ఆ తర్వాత అంతోని వారు, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, నేను కూడా కావాలి. ఎంత బలమైన కోరిక అన్నమాట. ఇదంతా దేవుని చిత్తంలో ఒక భాగం అండి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఇలాగే రెస్ట్ ఇస్తారనమాట. మరి సౌలుతో మాట్లాడాలి అనుకున్నప్పుడు అపోస్తల కార్యాలు 9లో ఆయనని గుర్రం మీద నుంచి కిందకి పడేస్తారు. మనకు కూడా ఇలా జరిగింది అంటే జీవితంలో ఎందుకు ఇలా ఓటమి, ఎందుకు ఇలా కాలు విరిగింది? అంత యుద్ధశూరుడు అనమాట. కాలు విరుగుతుంది, మరి హాస్పిటల్లో ఉండాలి, ఆపరేషన్ తర్వాత ఇప్పుడు పునీతుల గురించి చదువుతున్నాడు. ఇదంతా దేవుని చిత్తం అన్నమాట. ఆయనను అలా మంచం మీద ఉంచి కాలు విరగొట్టిన తర్వాత ఆయనతో పునీతుల పుస్తకాన్ని చదివించి ఇప్పుడు ఆయనలో దేవుడి కోరిక పెట్టారనమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో మన జీవితంలో ఆ కోరికని మనలో పెట్టిస్తాడండి. ఇంకా నానాటికి అది బలమైపోతుంది ఆ కోరిక అన్నమాట. దాని కొరకు అలా మనం ప్రార్థించాలి. ప్రభా, నీ చిత్తం ఏదైతే ఉందో నా జీవితంలో ఆ కోరిక నాలో పుట్టించండి, అది నానాటికి బలం కావాలి అని. కానీ మీ చిత్తం కాకుండా నా చిత్తం అయితే అది బలహీనమైపోవాలి, అది నశించిపోవాలి. అలాగే సైతాన్ చిత్తం అసలే జరగకూడదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే అక్కడే స్పెయిన్లో బార్సెలోనా అనే ప్రాంతంలో అన్నమాట ఆ కొండ మీద గుడి ఉంటుందండి, దేవాలయం. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. తన జీవితాన్ని సమర్పించుకుంటాను అని ప్రార్థన చేసుకుంటాడనమాట. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఈయన తప్పకుండా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి జీవితం చదివి ఉంటాడు. ఆ గుడి నుంచి బయటికి రాగానే బయట ఒక భిక్షగాడిని చూస్తాడండి. చూసి తన వస్త్రాలు భిక్షగాడికి ఇచ్చి భిక్షగాని వస్త్రాలు తను తీసుకుంటాడనమాట. ఆ తర్వాత ఆయనకి ఎంతో సంతోషం, పేదరికంలో జీవించాలి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అనమాట. ఇంకా ఆ భిక్షగాడికి తన వస్త్రాలు ఇస్తారు కదా, తర్వాత నుంచి ఏమనుకుంటాడంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఎట్లా పేదరికాన్ని పెళ్లి చేసుకుంటాడు కదండి, తాను కూడా పేదరికంలో జీవించాలి. ఒక అంగి, పొడవాటి అంగి వేసుకొని, అంటే ఈ లోకాన్ని నేను పరిత్యజించాను, నేను ఈ లోకానికి చెందిన వాడను కాదు. లూకా సువార్త 14:25-33 మనం ఎప్పుడు చదవాలండి. మీరు నన్ను అనుసరించాలి అంటే యేసుప్రభు చెప్తారు, నాకంటే ఎక్కువగా మీ తల్లిని, తండ్రిని, పిల్లల్ని ఎవరిని కూడా ప్రేమించదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, తర్వాత మన భర్త, భార్య, పిల్లలు అన్నమాట. అలా ఉండాలి అని చెప్పి ఒకడు తన సమస్తమును పరిత్యజించిననే తప్ప నా శిష్యుడు కానేరడు. సమస్తాన్ని పరిత్యజించడం. అలాగే ఈయన కూడా ఉండాలని ప్రార్థన చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ బయట ఉన్న భిక్షగాడికి తన వస్త్రాలు ఇచ్చి భిక్షగాడి తను తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా పొడవాటి అంగి ధరించుకుంటాడు, అంటే ప్రభువుకి తన జీవితాన్ని సమర్పించుకొని. అప్పుడు 1 సంవత్సరం అండి, 1 సంవత్సరం అంతా కఠోర ఉపవాసం అన్నమాట. వాళ్ళు ఉపవాసం అంటే ఒక గుహలో ఒంటరిగా ఉంటారనమాట. ఇంకా ఒక్కడే అలా ఒంటరిగా ప్రార్థనలో, ఏకాంత ప్రార్థనలో గడుపుతారు. ఎంత ఉపవాసం అంటే తన శరీరాన్ని కూడా కొరడాలతో కొట్టుకుంటారనమాట. రాత్రి దినము ప్రార్థన, కొద్దిగానే ఆహారం కొద్దిగా తీసుకోవడం. ఇంకా ఆ టైంలో ఆయన ఒక పుస్తకాన్ని రాస్తారండి, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆత్మీయ అభ్యాసాలు అనే ఒక పుస్తకాన్ని రాస్తారనమాట. మనం నిరాశలో ఉన్నప్పుడు ఎలా దేవుని వైపు తిరగాలి, ఎలా మన జీవితాన్ని ఆయనకి అర్పించుకోవాలి, మనలో వస్తున్న శోధనలని ఎలా జయించాలి ప్రభు శక్తితో,
ఓపెన్గా ఆయనతో మాట్లాడాలి. ప్రభా, ఈ యొక్క శోధన నేను జయించాలి, ఆ శోధన నుంచి నాకు బయటపడడానికి శక్తినివ్వండి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఈ శోధన నాకొద్దు, ఈ పాప జీవితం నాకొద్దు అని, అప్పుడు ఆయన మనకి సాయం చేస్తారనమాట. మనకి దాంట్లో నుంచి బయటికి రావాలి. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభా నన్ను రక్షించు అంటారనమాట. మత్తయి సువార్త 14. ఎప్పుడైతే పేతురు అడుగుతారో అప్పుడు యేసు ప్రభువు చేయి చాచి అతన్ని కాపాడతారు. అలాగే ఈ లోక శోధనలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఒక పసిబిడ్డ తల్లి దగ్గర ఒప్పుకున్నట్లుగా, తండ్రి దగ్గర ఒప్పుకున్నట్లుగా, ప్రభా నాకు ఈ కోపం నుంచి విడుదల దయచేయండి, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. గర్వం నుంచి విడుదల దయచేయండి. సోమరితనము, నిరాశ నుండి, కొన్నిసార్లు నిరాశ వచ్చేస్తుంది. ఎందుకో చాలా హై స్పిరిట్స్లో ఉత్సాహంగా చాలా యాక్టివ్గా ఉంటాం, సడన్గా మళ్ళీ ఇలా అన్నమాట. ఇవన్నీ అవుతుంటాయి. ఆ టైంలో ఎలా దేవుని స్తుతించాలి? కొంచెం డల్ అయినప్పుడల్లా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మంచి కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పిస్తూ ఉండండి. అప్పుడు మరలా మన ఆత్మ రివైవ్ అవుతుంది, ఉత్సాహం వచ్చేస్తుంది. ఎన్ని అద్భుతాలు చేశారు కదా నా జీవితంలో, అవును ఎంత మంచి దేవుడు కదా, ఇప్పటి వరకు మీరు ఇలా ఉన్నారు అనంటే ఎన్ని ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడారు, ఎన్ని మరణాల నుంచి కాపాడారు, ఎన్ని రోగాల నుంచి కాపాడారు దేవుడు కదా. దేవదూతల్ని పంపించి మీ కష్ట సమయంలో, మరణ సమయంలో, రోగ సమయంలో ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో చేశారు. కనుక వాటిని తలంచుకొని దేవునికి వందనాలు చెప్పాలండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఆ పుస్తకాన్ని నేను చదివాను, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ బై సెయింట్ ఇగ్నీషియస్ లోయలా. చక్కగా ఉంటుందండి ఆ బుక్ నిజంగా. ఇగ్నీషియస్ లోయలా గారు ఇంకా ఏమంటారంటే, లైఫ్ వితౌట్ మెడిటేషన్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అంటే ప్రతిరోజు రాత్రి మనస్సాక్షిని కాస్త మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇంకా ఆ 1 year కూడా అప్పుడప్పుడు ప్రజల్లోనికి వచ్చి ప్రజలకి ప్రేమగా 10 ఆజ్ఞల్ని గురించి, దైవ భీతిని గురించి కూడా బోధించాడు, ముఖ్యంగా చిన్న పిల్లలకి అన్నమాట. ఆ తర్వాత గురువు కావాలి కదండి. గురువు కావాలంటే లాటిన్ నేర్చుకోవాలన్నమాట. ఆ రోజులలో కంపల్సరీ కావచ్చు. ఇంకా తనకి 32 సంవత్సరాల వయసులో చిన్న పిల్లలతో కలిసి కూర్చొని ఆయన పాఠశాలలో లాటిన్ నేర్చుకుంటారంటండి, 32 సంవత్సరాల వయసులో అనమాట. ఆ తర్వాత మొత్తంగా 11 సంవత్సరాలండి ఆయన మరి థియాలజీ నేర్చుకోవాలి, ఫిలాసఫీ నేర్చుకోవాలి. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడు ఆయనను ఎక్కడికి నడిపిస్తారంటే ప్యారిస్లో బార్బారా కాలేజ్కి నడిపిస్తారండి. అక్కడ MA చదవాలని ఆయన అక్కడ చేరుతారనమాట. అప్పటికి ఆయన వయసు 37 సంవత్సరాలు. అక్కడ ఎవరు ఉంటారంటే శౌరి వారు అనమాట. మనం రేపు ఆయన గురించి ధ్యానించుకుందాము. ఆయన తన BA కంప్లీట్ చేసుకొని MAలో చేరుతాడనమాట. అప్పటికి ఆయన వయసు వచ్చేసి శౌరి వారు 22 సంవత్సరాలు. BA అయిపోతుంది. శౌరి వారితో పాటు ఆయన గదిలో, శౌరి వారి గదిలో పీటర్ ఫావ్రే అని ఇంకొక బ్రదర్ కూడా ఉంటారు. ఇద్దరు 22 సంవత్సరాలు. ఇంకా శౌరి వారు ఎంత ఎక్సలెంట్గా ఉంటారంటే కాలేజ్లో ఎక్సలెంట్ మార్క్స్. అంటే ఆయన BA అయిపోయి MAలో చేరగానే BA వాళ్ళకి ఆయనని ప్రొఫెసర్గా అపాయింట్ చేస్తారండి. ఇప్పుడు BA చదవాలని శౌరి వారు, ఇప్పుడు BA చదవాలని న్యాసి వారు అక్కడ చేరుతారనమాట. దేవుడు చూడండి అద్భుతంగా వీళ్ళిద్దరున్న గదిలోకి న్యాసి వారిని తీసుకొస్తారండి. ఇంకా ముగ్గురు అక్కడ ఉంటారు. శౌరి వారి ఈవినింగ్ అయితే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాగా అనమాట, పార్టీలు అనమాట. కానీ ఆయన కూడా పరిశుద్ధంగా ఉల్లాసంగా స్నేహితులకి విందులు తినిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా చావైన పాపం చేయలేదండి శౌరి వారు కూడా. వాళ్ళ అమ్మగారు అలా పెంచుతారు. రేపు మనం ధ్యానించుకుందాం. వీళ్ళందరూ పునీతుల జీవితాల్లో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి కానీ, అంతోని వారు కానీ, ఇన్యాస్ వారు, శౌరి వారు, వీళ్ళందరి జీవితాల్లో వాళ్ళ తల్లులు ముఖ్యమైన పాత్ర
వహిస్తారండి. పుట్టినప్పటి నుంచి మోకరించి ప్రార్థన నేర్పిస్తారనమాట పిల్లలకి. అందువల్ల వాళ్ళు ప్రపంచానికి అన్ని కాలాలకి ఆశీర్వాదకరం. వారు జీవించినప్పుడే కాదు, ఇప్పుడు మనందరికీ వాళ్ళు తండ్రులు. విశ్వాసమున వీళ్ళందరూ మన తండ్రులు. నేను అదే అనుకుంటున్నాను. అబ్రహాం మనకి తండ్రి అయితే పునీతులు కూడా మనకి తండ్రులే. వీళ్ళ నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయి. నేను కూడా నేర్చుకున్నానండి. ఈరోజు ఇలా ఉన్నానంటే వీళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక్కడ ఆయన ఇంకా ఇప్పుడు ప్యారిస్లో సెయింట్ బార్బారా కాలేజ్లో ఆల్రెడీ శౌరి వారు ఉన్నారు, పీటర్ ఫేబర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ గదిలోనికే ఇన్యాస్ వారు వస్తారు. ఈయననేమో ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఇన్యాస్ వారు బైబిల్ చదువుకుంటూ ఆ తర్వాత కాలేజ్లో చదువుతున్నారు. ఇంకా శౌరి వారేమో ఇంకా కాలేజ్లో చదువుతారు ఎక్సలెంట్గా. మరి ఎంత ఇంటెలిజెంట్ అంటే 20 భాషల్లో మాట్లాడతారంటండి. తెలివి, అందము, డబ్బులు ఆయనకనమాట శౌరి వారికి. సాయంకాలానికి పార్టీలకు వెళ్తారు. ఇంకా వాళ్ళ అమ్మ ఇంటికి లెటర్స్ రాస్తారనమాట. అన్నయ్యలు ఆయనకి, శౌరి వారికి 2 పెద్ద అన్నయ్యలు సైన్యంలో ఉంటారు. డబ్బులు పంపించండి అంటే వాళ్ళమ్మ ఇంకా కొడుకులకి చెప్తుంది, పెద్ద కొడుకులకి, ఏంటిరా ఊరికే వాడికి మీరు డబ్బులు పంపిస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నాడో ఏమో అని. ఈయనకి ఎంత డబ్బు వచ్చినా పార్టీలు కదా, మళ్ళా డబ్బు ఉండేది కాదనమాట నెల చివరి వచ్చేసరికి. అప్పుడు ఇంకా వెతుక్కుంటూ ఉంటే ఇన్యాస్ వారు ఇట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. వద్దులే అని మళ్ళీ తీసుకునేవాళ్ళు. ఇంకా తర్వాత వాళ్ళ మధ్యలో ఒక సంభాషణ అనమాట. ముందు మాట్లాడాడండి. అప్పుడు పీటర్ ఫేబ్రేనే శౌరి వారిని అంటారు, మన రూమ్లో ఇంత పెద్ద వ్యక్తి, ఎంత పరిశుద్ధుడైన వ్యక్తి, మీరు మాట్లాడాలి కదా అని. కొంచెం ఇంకా లింపింగ్ ఉంటుంది అనమాట నడిచేటప్పుడు. ఇంకా ఆ పెద్ద అయిన సోది ఊరికే ప్రేయరు అట్లా అనుకుంటాడనమాట. కానీ మెల్లగా మాట్లాడడం ప్రారంభించి ఇంకా అప్పుడు ఇన్యాస్ వారు అడుగుతారు, శౌరి నీ జీవిత ఆశయం ఏంటయ్యా అని. అంటే ఇలా చిన్నగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలప్పుడు మా పెద్ద కోట శౌరి అనే కోటని శత్రువులు కూల్చేశారు. అప్పుడు దిగులుతో మా నాన్న చనిపోయాడు. నేను బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించి పెద్ద కోట కట్టి మా నాన్న ఆత్మకి శాంతిని చేకూర్చాలని అప్పుడే అనుకున్నాను మా నాన్న చనిపోయినప్పుడు ఆయన మృతదేహం దగ్గర అని. అయితే ఇన్యాస్ వారు అంటారు, సరే నువ్వంతా సంపాదిస్తావు, ఈ లోకమంతా సంపాదిస్తావు, జేవియర్ ఫ్యామిలీ అంటే ప్రపంచంలో ఫేమస్ కావాలి, అంత బాగుంది, డబ్బు, కీర్తి, ప్రతిష్టలు అంతా వస్తాయి. అయితే శౌరి, మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మని కోల్పోతే ఏం లాభం? ఏంటో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. లోకమంతా డబ్బు, కీర్తి, ప్రతిష్టలు అని వెళ్తుంటే మీరేం చెప్తున్నారు? ఆత్మ, ప్రేయరు ఏంటో సోది. 5 సంవత్సరాలు ఇలాగే కొట్టేసేవాడండి. ఈయన లెక్క చేసేవాడు కాదు. కానీ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇన్యాసి వారు ఈయన కొరకు చాలా ప్రార్థించేవాడు. ప్రభా, ఎంత మంచి హార్ట్ ఉంది శౌరికి, ఎంత మంచి హార్టు, ప్రేమ, అందరికి అన్నీ పెడతాడు, ఎంత తెలివైన వాడు, ఈయనని మీరు వాడుకుంటే ఇంకొక పౌలు అయిపోతాడు. అలా ప్రార్థించాడండి. ప్రార్థించిన తర్వాత ఉపవాస ప్రార్థన, శౌరి వారిని తాకండి. దేవుడు ఒకసారి తాకుతారండి. అప్పుడు ఇంకా శౌరి వారు ఒకరోజు అంటారు, నేను ఈ జీవితంలో ఓడిపోయాను, మీ శిష్యుడిని అవుతాను అని సమర్పించుకుంటారు. అప్పుడు పీటర్ ఫేబ్రే కూడా నేను మీ శిష్యుడిని అవుతాను. 3 అయిపోయినారా? ఇంకొక 4 స్టూడెంట్స్ కూడా ఇన్యాస్ వారికి శిష్యులు అవుతారు. మొత్తం 7 ప్యారిస్లో అక్కడ ఊరి బయట ఒక కొండ మీద గుడి ఉంటుంది. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకొని మేము ఒక సభని ఫామ్ చేసుకుంటామని దేవుణ్ణి అడిగి, సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూట్స్ అన్నమాట, వాళ్ళ నియమాలు కూడా అక్కడే రాసుకుంటారు కొండ మీద అన్నమాట. 7 అలా 3 రూమ్మేట్స్, ఇంకొక 4 స్టూడెంట్స్, 7 కలిసి
ఈ సొసైటీ ఆఫ్ జెస్యూట్స్ని ఫామ్ చేస్తారండి 1534లో. తర్వాత 38లో వాళ్ళు పాపుగారి దగ్గరికి వెళ్తారు. పాపుగారు వీళ్ళ సభని ఆమోదిస్తారనమాట. ఇంకా సువార్త బోధన అక్కడి నుంచి అన్ని దేశాలకు అనమాట, అన్ని ఆఫ్రికా, అమెరికా, యూరప్ కాంటినెంట్స్ వీళ్ళ ఫాదర్స్ చాలా వ్యాపిస్తుంది. ఇన్యాసి వారికి ప్రత్యేకంగా యూత్ యవనస్తులు అంటే ఇష్టం అండి. కనుక వాళ్ళ కొరకు చాలా కాలేజెస్ స్టార్ట్ చేస్తాడనమాట. చాలా కాలేజెస్. పాపుగారు కూడా అలాగే చెప్తారు, మంచి పిల్లలుగా, దేవుని పిల్లలుగా తయారు చేయండి, విద్యార్థులని దేవుని బిడ్డలుగా మీరు తయారు చేయండి. స్కూల్స్, కాలేజెస్ అన్నమాట. అయితే ఇన్యాస్ వారు ఈ మఠానికి పెద్దగా, జెస్యూట్ సభకి పెద్దగా ఆ 16 సంవత్సరాలు మరి 100 మఠాలని స్థాపిస్తాడంటండి. ఎన్ని కాంటినెంట్స్లో అనమాట. 1000 మంది, ఆయన కాలంలోనే 1000 మంది గురువులు అనమాట. అలా ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తుంది. నేను అనుకున్నాను, దేవుని రాజ్యము ఒక ఆవగింజలాగా ఉన్న అది భూమిలో పడి మొలకెత్తినప్పుడు మహావృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు అందులో గూళ్ళు కట్టుకుంటాయి. మత్తయి సువార్త 13:31-32 యేసు ప్రభు చెప్తారు. ఈ జెస్యూట్స్ సభ కూడా అలాగే కదండి. నేను కూడా ఎంత ఆశీర్వదించబడ్డానంటే శౌరి వారి జీవితం నా మీద బలమైన ప్రభావాన్ని చూపించిందనమాట. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చదువుతానండి. ఈ సభని బట్టి, న్యాసి వారిని బట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలన్నమాట. క్రీస్తు సంఘపు తండ్రులు 19వ భాగం పునీత లోయలా ఇన్యాసి వారు. జననం. ఇన్యాసి వారు క్రీస్తు శకం 1491లో ఉత్తర స్పెయిన్లో లోయలాపురిలో ఉన్నత కుటుంబంలో జన్మిస్తారు. అతడు 11వ సంతానం. అతడు ఒక సైనికుడు, ఆర్మీ ఆఫీసర్. స్పెయిన్, ఫ్రెంచ్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఫ్రెంచి వారు పేల్చిన ఒక తుపాకీ గుండు ఇన్యాసి వారి కుడి మోకాలు క్రింద తగిలి నేలకి ఒరిగిపోతారు. కోట అన్యాక్రాంతమవుతుంది. హాస్పిటల్లో చికిత్స పొందు సమయంలో పునీతుల జీవిత చరిత్రలను చదువుతాడు. పునీతుల జీవిత చరిత్ర అతని జీవితంను మలుపు త్రిప్పుతుంది. మారు మనస్సు. 31 సంవత్సరాల వయసులో తాను కూడా ఒక పునీతుని కావాలని అనుకుంటాడు. ఈ లోక జీవితం నిష్ప్రయోజనం అని తెలుసుకుంటాడు. దైవ చిత్తం తెలుసుకొనుటకు 1 సంవత్సరం ఏకాంత ప్రార్థన చేస్తారు. ఆ సమయంలో స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆధ్యాత్మిక వ్యాసములు అను పుస్తకాన్ని రచిస్తారు. పిదప పాలస్తీనాకు తీర్థయాత్రకు వెళ్తాడు. తరచూ ప్రజల మధ్యకు వెళ్ళి దైవ ప్రేమను గూర్చి 10 ఆజ్ఞలను పాటించటం గూర్చి బోధించేవారు. ఇన్యాసి వారు గురువు కావాలనే ఆకాంక్షతో 33 సంవత్సరాల వయసులో చిన్నపిల్లలతో పాటు కూర్చుని లాటిన్ నేర్చుకుంటారు. మరో 11 సంవత్సరాలు తత్వశాస్త్రమును, వేదాంత శాస్త్రమును నేర్చుకుంటారు. 1535లో ప్యారిస్లో సెయింట్ బార్బారా కాలేజ్లో ఉన్నత డిగ్రీ MA పట్టం పొందుతారు. ఆ సమయంలోనే 6 శిష్యులను సంపాదించుకుంటారు. వారిలో శౌరి వారు, పీటర్ ఫేబర్ గారు ఉంటారు. 1534లో యేసు సభ సొసైటీ ఆఫ్ జీసస్ ఆవిర్భవిస్తుంది. 1540లో పాపుగారు యేసు సభను ఆమోదించి ఇన్యాసి వారిని ఆ సంస్థ అధికారిగా నియమిస్తారు. సువార్త బోధన మరియు పాఠశాలలు, కళాశాలలు నడిపించుట వారి సభ నియమములు. అతి త్వరలో ఈ సభ ఇటలీ అంతా వ్యాపిస్తుంది. వారు పేదలను, రోగులను ఆదరిస్తూ ప్రేమగా సువార్త బోధించేవారు. ఇంకా యూరప్, ఆఫ్రికా, అమెరికా, భారతదేశం, జపాన్లో కూడా తమ సువార్త సేవలు అందించారు. ఇన్యాసి వారికి యువత పట్ల ప్రత్యేకమైన ప్రేమానురాగంలు ఉండేవి. వారి కొరకు చాలా పాఠశాలలు, కళాశాలలు స్థాపిస్తారు. 1556 జూలై 31న ఇన్యాసి వారు మహిమలో ప్రవేశిస్తారు. 65 సంవత్సరాల వయసులో. నాటికి యేసు సభ 16 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 మఠములతో 1000 మంది సభ్యులతో విరాజిల్లుతుంది. ఇన్యాసి వారి ధ్యానాంశం అంతయు దేవుని మహిమ కొరకే.
ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఆద్ మయూరం దేయి గ్లోరియం అంటారు. ఇంకేం చెప్తారంటే, నీవు ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటే అంతగా దేవునిపై ఆధారపడాలి. మానవుల సహాయం దొరుకుట లేదు అంటే దేవుని సహాయం నీకు దగ్గరగా ఉంది అని అర్థం అని చెప్తారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక్క ఇన్యాసి వారి ద్వారా, ఒక్క శౌరి వారి ద్వారా మీరు ప్రారంభించిన ఈ సొసైటీ ఆఫ్ జీసస్ ద్వారా ప్రపంచమంతటా ఇప్పటి వరకు కూడా ఆశీర్వదించబడుతూ ఉంది. వాళ్ళ సేవ వలన అనేక వేల మంది, లక్షల మంది ప్రభా మీ రాజ్యంలోనికి చేర్చబడుతున్నారు. ఆ మహనీయుని బట్టి, ఆ ఇద్దరు మహనీయులని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాం తండ్రి. ఈ జెస్యూట్ సభని బట్టి మీకు వందనాలు అర్పిస్తున్నాం. అక్కడి నుంచే మా పరిశుద్ధ తండ్రి గారిని కూడా మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మా CEO ఫాదర్ గారిని కూడా ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మహనీయుని బట్టి మనం దేవునికి వందనాలు అర్పిస్తాం. ఈ సభ వలన మన శ్రీ సభ మరి ఎంతో ఆశీర్వదించబడుతూ ఉంది. అలాంటి కోరిక దేవుడు మీకు కూడా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.